రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. జిల్లాలోని యూబీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ధరణితో ఎంతో మంది రైతులు నష్టపోయారన్నారు. భూభారతి చట్టం గురించి రైతులకు వివరించారు. భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలు తీరుతాయన్నారు. సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. రేషన్ షాపుల్లో లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు ఎన్ఎం. కొన్ని వాగ్దానాలు పూర్తిగా కాకపోవచ్చు, దాన్ని కూడా మేము నిజాయితీగా చెప్తా ఉన్నాం. 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎన్ని తీర్చారు గతంలో ఉన్న ప్రభుత్వాలు, ఈ రోజు మేము ఇస్తున్నవన్నీ కూడా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తా ఉన్నాం. 65,000 రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం గతంలో చేసిన పాపాలకు పరిహారంగా. అంటే నెలకు 7,000 కోట్ల రూపాయలు మనం కడుతున్న పన్నుల్లో నుంచి వడ్డీ కడతా ఉన్నాం. ఈ పాపం ఎవరిది అంటే పోయిన ప్రభుత్వాలది. అయినా సరే మన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో ఎటువంటి లోటుపాటు లేకుండా అందరినీ కూడా అర్పణ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రుణమాఫీ ఇస్తే ఒక గ్రామంలో 390 మంది రైతులకు 2 లక్షల దాకా రుణ విముక్తులు అయిపోయారు. ఆ కుటుంబాలు రుణ విముక్తులు అయిపోయినాయి. కేవలం 10 మందికి రుణాలు రాలే. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలని నేను చెప్తా ఉన్నాం. 390కి 10 మంది కుటుంబాలకు రుణమాఫీ రాకుంటే ఆ 10 కుటుంబాలనే ఎగేస్తారు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు. ఏ మీటింగ్ పెట్టినా 10 మంది వచ్చి నాకు రుణం రాలే అంటారు. కానీ వాళ్ళకి ఎందుకు రుణం రాలేదు అని చెప్పి ఒకసారి కూడా వాళ్ళు పోయి అడగరు. ఎందుకంటే వాళ్ళకు టెక్నికల్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళ అకౌంట్ తప్పు ఉండొచ్చు, ఆధార్ కార్డు తప్పు ఉండొచ్చు, లేదు 2 లక్షల పైన ఉండొచ్చు. ఇట్లా రకరకాల కారణాలతో 10 మందికి రాకపోవచ్చు. కానీ 380 మంది రుణం తీసుకున్న వ్యక్తులు కూడా మౌనంగా ఉంటే ప్రభుత్వం మంచి పని చేయడానికి వాళ్ళకు ప్రోత్సాహం ఉండదు. మీరు బయటికి రావాలి. ఎందుకు రాలేదు? మాకు వచ్చింది రుణమాఫీ, మీకు రాకుంటే పోయి అడుక్కోండి, కానీ మీ సభలను డిస్టర్బ్ చేయొద్దు, లేకుంటే పక్కదారి పట్టించొద్దు అని చెప్పి మీరందరూ కూడా గట్టిగా మాట్లాడిన రోజు ప్రభుత్వం ఇంకా మంచి పథకాలు మీకోసం ఆలోచన చేస్తుంది.